హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. వచ్చేసా పార్ట్ 2తో. అండ్ గుడిలో వెళ్ళగానే మెయిన్లీ చేయాల్సింది కాళ్ళు డెఫినెట్లీ కడుక్కోవాలి. గుడి నుంచి బయటికి పోయిన తర్వాత మాత్రం కడుక్కోకూడదు, ఇంటికి పోయిన తర్వాత. అండ్ ఫస్ట్ వచ్చేసి నంది చెవిలో శివాయ నామం చెప్పించి బొట్టు మాత్రం పెట్టుకోవాలి. కంపల్సరీ బొట్టు పెట్టుకుంటేనే మనకు పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది. తర్వాత ప్రదక్షిణం చేసుకోవాలి. ప్రదక్షిణం అనేది ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇటు సైడ్ నుంచి మళ్ళీ ఇటు రివర్స్ రావాలి. యాక్చువల్గా శివుడి గుడిలో మాత్రమే డిఫరెంట్గా ప్రదక్షిణం ఉంటుంది. అది వేరే చేద్దాం వీడియో. అండ్ టెంపుల్ లోపలికి వెళ్ళి శివ దగ్గర వెళ్ళి అభిషేకం అయితే చేసా బయటికి వచ్చేసి అండ్ శివనామం జపిస్తూ కాసేపు అలా ఒక పీస్ ఆఫ్ మైండ్లో వెళ్ళిపోవచ్చు అట్లా చేస్తున్నప్పుడు. అండ్ ప్రసాదం తీసుకున్నా అండ్ తిన్నా. కాసేపు తింటూ కూడా అక్కడ ప్రసాదంలో కూడా ఒక మ్యాజిక్ ఉంటుంది, ఎందుకో ఏమో నాకు తెలియదు. అండ్ శివుడు ప్రసాదం ఇంటికి వెళ్ళి తినకూడదు అది ఇది అని అంటారు, బట్ ఇంటికి వెళ్ళి తింటే ఇంకా మంచిది, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ ఏంటంటే కాసేపు అట్లా కూర్చి బయట శివలింగం ఉంటుంది, శివలింగంకి కూడా పూజ చేయాలని ఫస్ట్ నీళ్ళతో అభిషేకం చేసుకొని నందికి మాత్రం మనం శివుడు లింగం ఉన్నప్పుడు ఓన్లీ లింగం పైనే పోస్తాం. అక్కడ నంది కూడా ఉంటాడు, నంది పైన కూడా కంపల్సరీ పోయాలి. అండ్ మనం ప్రదక్షిణం చేస్తాం కదా, ఆ వాటర్ మాత్రం మన మీద కంపల్సరీ చల్లుకోవాలి. సో కంప్లీట్ చేసుకొని కాసేపు కూర్చొని మొక్కుకొని మళ్ళీ అయితే ఇంటికి వెళ్ళిపోయా. సో గైస్, మన వీడియో అయితే మ్యాక్సిమం డివైస్ అనే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో. బాయ్ గైస్.